ఎస్సీ ఎస్టీలకు పరిశ్రమలు నెలకొల్పే వారికి సబ్సిడీ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో పరిశ్రమ అధికారి కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంటమీది ఓబులేషు మాట్లాడుతూ దళిత గిరిజనులకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అనేక ప్రచారాలు మాత్రమే నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో పరిశ్రమ మంత్రి పీసే భరత్ సబ్సిడీ మొత్తం కోట్ల రూపాయలు పెడుతున్నారని, దీనిపైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే విచారణ చేసి తగు న్యాయం చేయాలన్నారు. చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంటమీది ఓబులేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ సాకి హరి, నాగరాజు, విశ్వనాథ్, రామకృష్ణ, చింతల రాయుడు, ఆంజనేయులు, సూర్యనారాయణ, ఈశ్వరయ్య, కుల్లాయప్ప, నారాయణస్వామి, అంజీ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల కేంద్రం వద్ద అనంతపురంలో ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలకి ప్రభుత్వము పైన పేపర్లకు మాత్రము చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు చేసే విధంగా పైకి చెబుతున్నారే గాని ఉన్న దాంట్లో కూడా వాళ్ళకు సబ్సిడీ ఇవ్వకుండా ఇంకా కొంతమందికి ఇక్కడున్నటువంటి అధికారులు కావచ్చు లేదా కూటమి నాయకులు కావచ్చు ఏదో ఒకటి శాఖతో ఏదో ఒక జేసీబీ పెట్టుకోవాలన్నా ఇంకోటి ఏదన్నా ఒకటి పరిశ్రమ పెట్టుకోవాలని వస్తే ఏదో ఒక శాఖతో వాళ్ళని ఎనికి పంపించడం చాలా సార్లు చూసాం. కానీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. అరకొరగా ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ మిగతా కులాలకి దానికి ఇచ్చినటువంటి దానికి కూడా సబ్సిడీ ఇవ్వకుండా ఇప్పుడు మా సాకే హరి గారు ఎస్సీ ఎస్టీ జేఎస్ అధ్యక్షులు ఆయన చెప్పినట్టు టీజీ భరత గారు ఈ సబ్సిడీనంతా లాగేయడం అనేది ఎంత ధర్మమో దీన్ని ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కొడుకైనట్టు లోకేష్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే పెద్దలందరూ కూడా దీనిపై స్పందించి ప్రభుత్వం అంతా ఒక ఏకతాటికి పైకి వచ్చి ఎస్సీ ఎస్టీ పరిశ్రమల్లో అభివృద్ధి చేసే విధంగా అందరికీ పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పనని తెలియజేసాం. అట్లా జరగని పక్షాన ఈ జేఎస్ ద్వారాగా అందరినీ అన్ని కులాలని కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని ఏదైతే నష్టపోయినటువంటి పరిశ్రమ వేతలున్నారో సబ్సిడీగా లేకోకుండా ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పుల ఊబిలో ఉన్నారో వారందరినీ కూడకట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కలెక్టరేట్ కావచ్చు ప్రతి సాట కూడా కొన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పనని ప్రభుత్వానికి విన్నవిస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం.